ఏపీలో ఇవాళ బిగ్ సండే కీలకమైనటువంటి రోజు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో రాబోతున్నాయి. బ్యాలెట్ విధానంలో జరిగినటువంటి ఈ ఎన్నికలకి సంబంధించినటువంటి ఫలితాల రాక 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ ప్రాసెస్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. 8 గంటలకల్లా సరిగ్గా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా బ్యాలెట్ విధానం కాబట్టి కొంత లాంఛనాలు పూర్తి చేసేటరికి కొంత సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంది. ముందుగా బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకురావడం, ఆ తర్వాత వాటన్నిటి కూడా కట్టలు కట్టడం, టేబుల్స్ మీదకి చేర్చడం, ఆ తర్వాతే అసలు లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి తొలి రౌండ్ ఫలితం రావడానికి సుమారుగా 10 గంటల వరకు పట్టేటువంటి ఆస్కారం కనబడుతోంది. 8 గంటలకల్లా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాలకి ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికగా మనం భావించవచ్చు. మొత్తం 12 కార్పొరేషన్లు 71 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు వస్తుంది. అయితే ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితాన్ని వెల్లడించవద్దు అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో 11 చోట్ల ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. విజయనగరం, విశాఖ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాలు ఉదయం 10 గంటల నుంచి రావడం ప్రారంభమవుతుంది. 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 70 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితం కూడా ఈరోజే వెల్లడవుతుంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. అలాగే ఏకగ్రీవాలైనటువంటి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాల్ని అధికార వైసీపీ దక్కించుకోవడంతో మనం అప్పటికే ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏకగ్రీవాలైనటువంటి చోట, అలాగే ఏకగ్రీవాలు అయి మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి చోట అధికార వైసీపీ ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో బాగా వేయడం జరిగింది. ఆ ప్రాతిపదికన 4 మున్సిపాలిటీల్ని పులివెందలతో సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల నియోజకవర్గంతో సహా మొత్తం 4 మున్సిపాలిటీల్లో ఇప్పటికే అధికార వైసీపీ బాగా వేయగలిగింది. ఇక ఇక్కడి నుంచి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తదుపరి కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల మీద ఒకసారి మనం రౌండప్గా ఒకసారి ఫోకస్ పెడితే ఎట్ ఎ గ్లాన్స్ చూడగలిగితే మొదటగా శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు రాబోతోంది. ఇచ్చాపురం, పలాస, కాశీబుగ్గ, అలాగే పాలకొండ ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితం 8 గంటల నుంచి మనకి అందుబాటులోకి వస్తుంది. 8 గంటలకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 1 గంటన్నర 2 గంటల వ్యవధిలో వీటికి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఈ 3 మున్సిపాలిటీల మీద మనం ఫోకస్ పెడితే ఇచ్చాపురానికి సంబంధించి మొత్తం 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డుల్లో కూడా వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఇక్కడ ఎలాంటి ఏకగ్రీవాలు లేవు. ఇక పలాస, కాశీబుగ్గలో 31 వార్డులు ఉన్నాయి. అయితే ఇప్పటికే 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అధికార వైసీపీ వాటిని సొంతం చేసుకోగలిగింది. ఇక పాలకొండ నియోజకవర్గానికి వస్తే పాలకొండలో ఉన్నటువంటి 20 వార్డులకు గాను 2 వైఎస్ఆర్సీపీ తమ ఖాతాలో వేసుకుంది ఏకగ్రీవం ద్వారా. కాబట్టి ఈరోజు 18 చోట్ల మాత్రమే ఎన్నికలకు సంబంధించిన ఫలితం వస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఈ 18 చోట్లలో 7 చోట్ల మాత్రమే అధికారికంగా నామినేషన్లు వేయగలిగింది. 13 వార్డుల్లో మాత్రమే టీడీపీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. 7 వార్డుల్లో టీడీపీ నామినేషన్ వేయలేకపోయింది, బీఫామ్ ఇవ్వలేకపోయింది. దాంతో ఇద్దరిని ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఇద్దరిని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ బలపరిచింది. ఇక విజయనగరం విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 1 మున్సిపల్ కార్పొరేషన్, అలాగే 4 మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి ఫలితాలు మనకి 10 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. 8 గంటలకి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 29 డివిజన్లలో 29వ డివిజన్లో కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి ఇక్కడ పోటీలో ఉండడం ఒక రాజకీయంగా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి అంశంగా మనం గమనించవచ్చు. ఇక అదే జిల్లాలో పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులో 6 వార్డులు ఇప్పటికే
ఏకగ్రీవం చేసుకోగింది అధికార వైసీపీ. 24 చోట్ల మాత్రమే ఈరోజు ఫలితం వస్తోంది. 24 చోట్ల మాత్రమే ఎన్నిక జరిగింది. వాటికి సంబంధించిన ఫలితం మాత్రమే ఇప్పుడు మనకి 10 గంటల నుంచి అందుబాటులోకి రాబోతోంది. ఇక దీంతో పాటుగా బొబ్బిలి నియోజకవర్గానికి వస్తే, బొబ్బిలికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ విషయానికి వస్తే, బొబ్బిల్లో ఉన్నటువంటి 31 వార్డులో ఒక వార్డు ఇప్పటికే అధికార వైసీపీ సొంతం చేసుకుంది. ఏకగ్రీవం ద్వారా 30 వార్డులకు సంబంధించిన ఫలితం ఈరోజు రాబోతోంది. సాలూరులో ఉన్నటువంటి 29 వార్డుల్లో పోరు హోరాహోరీగా సాగుతోంది. వైసీపీ టీడీపీల మధ్య పోరు ప్రధానంగా ఉంది. ఇక్కడ ఎలాంటి ఏకగ్రీవాలు జరగలేదు. నెల్లిమర్ల మున్సిపాలిటీ విషయానికి వస్తే, నెల్లిమర్లలో ఉన్నటువంటి 20 వార్డుల్లో 20 వార్డుల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది టీడీపీ వైసీపీ మధ్య. అయితే ఈ జిల్లా ముఖ్యంగా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు బొత్సాకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా, ఆయన సొంత జిల్లా కావడంతో ఖచ్చితంగా మొత్తం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల ఈ 4 మున్సిపాలిటీని సొంతం చేసుకోవడం కోసం విజయనగరంలో మంత్రి బొత్స చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం విషయానికి వద్దాం. విశాఖపట్నం, గ్రేటర్ విశాఖ అనేక అంశాలు ఇక్కడ ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అనేక అంశాలు ఇక్కడ చాలా కీలకమైనటువంటి భూమిక పోషించాయి గ్రేటర్ విశాఖకి సంబంధించినటువంటి వ్యవహారంలో. గ్రేటర్ విశాఖకి సంబంధించి మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగలేదు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, జనసేనతో పాటుగా అధికార వైసీపీ, అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ అన్ని పార్టీలకు కూడా విశాఖపట్నం మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టు కనబడుతోంది. మొత్తం 98 వార్డులకు గాను 94 చోట్ల మాత్రమే టీడీపీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కంటెస్ట్ చేసింది. 2 చోట్ల, ఒకటి సిపిఐకి మరొకటి సిపిఎంకి వదిలివేయడం జరిగింది. ఇక 2 వార్డుల్లో 2 డివిజన్లలో చివరి నిమిషంలో అభ్యర్థులు డ్రాప్ అవడంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి అక్కడ అభ్యర్థే లేకుండా పోయినట్టయింది. దీంతో మొత్తం 94 డివిజన్లలో మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కంటెస్ట్ చేసింది. 98 వార్డులు ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఫలితం రావడానికి దాదాపుగా సాయంత్రం వరకు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కానీ వేగంగా ఫలితాన్ని అందించడం కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి 2 కళాశాలల్లో కూడా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇక దీంతో పాటుగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. అది నర్సీపట్నంకి సంబంధించి, నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డులు ఉన్నాయి. అక్కడ 28 వార్డులను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 28 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. ఎలవెంచల్లో ఉన్నటువంటి 25 వార్డులకు గాను 3 అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. దీంతో 23 వార్డులకు సంబంధించినటువంటి 22 వార్డులకు సంబంధించినటువంటి ఫలితం మాత్రమే ఈరోజు మనకి అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు గడిచిన కొన్ని రోజులుగా సాగుతున్నాయి. ఇక దీంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి అనేటువంటి ఒక తలపుతో గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దాంతోపాటుగా ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కూడా ఈ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేయడం, ఇలా అనేక అంశాలు విశాఖపట్నంలో ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి అంశాలుగా మనం గమనించవచ్చు. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మొత్తం 7 మున్సిపాలిటీలు అలాగే 3 నగర పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు జరుగుతోంది. అమలాపురంలో ఉన్నటువంటి 30 వార్డులు గాను 6 ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. 24 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రం ఈరోజు రాబోతోంది. పిఠాపురానికి సంబంధించినటువంటి 30 వార్డులు గాను 1 అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 29 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రం ఈరోజు అందుబాటులోకి రాబోతోంది. మండపేటకు సంబంధించి 30 వార్డులో ఎలాంటి ఏకగ్రీవాలు లేవు. 30 వార్డులకి ఎన్నిక జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఫలితం మరికాసేపట్లో అందుబాటులోకి రాబోతోంది. రామచంద్రాపురానికి సంబంధించి 28 వార్డులు ఉంటే అందులో 10 ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ. 18 వార్డులో మాత్రమే ఈరోజు మనకి ఫలితం అందుబాటులోకి వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ 28 కాబట్టి 28లో సగం 15 కనుక మనకి అందుబాటులో రాగలిగితే అధికార వైసీపీకి రామచంద్రాపురం మున్సిపాలిటీ చేరిపోయినట్టే భావించడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే అధికార వైసీపీ 10 ఏకగ్రీవం చేసుకుంది. మరొక 5 వార్డులో కనుక విజయం సాధిస్తే ఈరోజు రాబోతున్నటువంటి 18 వార్డులోకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు మనకు రాబోతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన 18 వార్డులో 5 వార్డులు కనుక సొంతం చేసుకుంటే రామచంద్రపురం అధికార వైసీపీ ఖాతాలోకి చేరిపోయిందని భావించడానికి ఆస్కారం ఉంది. ఇక తుని విషయానికి వస్తే, తునిలో ఉన్నటువంటి 30 వార్డులకు గాను 15 ఇప్పటికే అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఒకే ఒక్క వార్డును కనుక
అధికార వైసీపీ గెలుచుకుంటే తుని కూడా అధికార వైసీపీ ఖాతాలో చేరిపోయిందని భావించవచ్చు. 30 వార్డులు గాను ఇప్పటికే 15 ఏకగ్రీవం అయ్యాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు. పెద్దాపురంలో 29 వార్డులకు గాను 29 వార్డులను ఎన్నిక జరిగింది. వాటికి సంబంధించిన ఫలితం ఈరోజు రాబోతోంది. సామర్లకోటకు సంబంధించి సామర్లకోటలో ఉన్నటువంటి 31 వార్డుల్లో 2 ఏకగ్రీవం చేసుకోగలిగింది అధికార వైసీపీ. దీంతో 29 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రమే మనకి ఈరోజు రాబోతోంది. ఇక నగర పంచాయతీల విషయాన్ని తీసుకుంటే గొల్లపురంలో ఉన్నటువంటి 20 వార్డులో ఎలాంటి ఏకగ్రీవాలు లేవు. మొత్తం 20 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఈరోజు జరుగుతోంది. ఏలేశ్వరంలో ఉన్నటువంటి 20 వార్డులకి సంబంధించి ఎలాంటి ఏకగ్రీవాలు లేవు. వాటికి సంబంధించిన పూర్తి ఫలితం ఈరోజు మనకి రాబోతోంది. ముమ్మిడివరంలో మాత్రం 20 వార్డులకు గాను 1 వైసీపీ తనకి అనుకూలంగా ఏకగ్రీవం చేసుకోగలిగింది. దాంతో 19 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రమే ఈరోజు మనకి రాబోతోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా మీద ఫోకస్ పెడదాం. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. కానీ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫలితం మాత్రం ఈరోజు రావటం లేదు. దాన్ని హోల్డ్లో ఉంచాల్సిందిగా ఇప్పటికే హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కానీ అక్కడ ప్రధానంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. తమని మున్సిపల్ కార్పొరేషన్లో కలపవద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన సాగడం, కొన్ని పార్టీలు ఇప్పటికే దానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఫలితం మాత్రం ఈరోజు వెల్లడయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి 29 వార్డులు ఉంటే 29 వార్డులకు గాను 29 వార్డుల్లోనూ 29 వార్డుల్లోనూ అధికార వైసీపీ అలాగే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య ప్రధానంగా పోరుంది. ఇక ఎక్కడా కూడా ఏకగ్రీవాలు లేవు. మొత్తం 29 వార్డులకు సంబంధించిన ఫలితం ఈరోజు మనకి రావాల్సి ఉంది. కొవ్వూరు మున్సిపాలిటీకి సంబంధించిన విషయం మీద ప్రధానంగా ఫోకస్ పెడితే 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డులకి ఈరోజు ఎన్నిక, వాటికి సంబంధించిన ఫలితం మనకి రాబోతోంది. నర్సాపురానికి సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 31 వార్డులో 3 వార్డులను ఇప్పటికే అధికార వైసీపీ తమ ఖాతాలో వేసుకోగలిగింది. కాబట్టి ఈరోజు మిగిలిన వాటికి సంబంధించినటువంటి ఫలితం మాత్రమే మనకి అందుబాటులో రాబోతోంది. 31 వార్డులో 3 వార్డులు ఇప్పటికే వైసీపీ ఖాతాలో ఇక్కడ మనకి చేరిపోయాయి ఏకగ్రీవాల రూపంలో. ఇక నిడదవోలు విషయాన్ని తీసుకుంటే నిడదవోలులో ఏకగ్రీవాలు ఏవి లేవు. మొత్తం 28 వార్డులకు సంబంధించినటువంటి ఫలితం మనకి ఈరోజు రాబోతోంది. ఇక కృష్ణా జిల్లా విషయాన్ని తీసుకుంటే కృష్ణా జిల్లా ఇది చాలా కీలకంగా రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఉంది. అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారాలు విజయవాడ మీద అటు గుంటూరు మీద కూడా ప్రభావం చూపించినటువంటి సందర్భంలో కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుంది. రాజధాని ప్రాక్సిమిటీలో ఉన్నటువంటి ప్రాంతం అమరావతి గతంలో చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేశానని చెప్పి పెద్ద ఎత్తున రాజకీయంగా అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఎన్నికల తర్వాత అమరావతి మాత్రమే క్యాపిటల్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. అటు కర్నూలు లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలు లీగల్ క్యాపిటల్గా, దాంతోపాటుగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు గడిచిన కొన్ని రోజులుగా సాగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కృష్ణా జిల్లా మీద ఉంటుంది అని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ భావిస్తోంది. కానీ ఆ ఇంపాక్ట్ లేకుండా చేయాలన్నది ప్రధానంగా అధికార వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి విజయవాడ, 2 మచిలీపట్నం. విజయవాడకి సంబంధించి మొత్తం 64 డివిజన్లు ఉంటాయి. 64 డివిజన్లో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు లేవు. ఇక్కడ టీడీపీ ఇప్పటికే తమ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఎంపీ నాని కుమార్తె శ్వేతని తమ పార్టీకి సంబంధించిన మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అదే ఆ పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. రాజకీయంగా కూడా అది పెద్ద చర్చనీయాంశమైంది. అంతర్గత పోరుకి దారితీసినటువంటి పరిస్థితి. అంతర్గత పోరు కూడా తమకి కలిసి వస్తున్నది ప్రధానంగా అధికార వైసీపీ తీసుకుంటున్నటువంటి ఆలోచన. కాబట్టి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకంగా మారింది. రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపాలిటీలో ఇది కూడా ఒకటి. గ్రేటర్ విశాఖ తర్వాత 64 డివిజన్లో ఉన్నటువంటి విజయవాడకి సంబంధించిన వ్యవహారం. ఇక మచిలీపట్నం కార్పొరేషన్ విషయాన్ని తీసుకుంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి 50 డివిజన్లలో ఒకటి ఇప్పటికే వైసీపీ తమ ఖాతాలో వేసుకోగలిగింది ఏకగ్రీవం రూపంలో. 49 వార్డులకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు మనకి రాబోతోంది. ఇక మున్సిపాలిటీల విషయాన్ని తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో నందిగామలో ఎలాంటి ఏకగ్రీవాలు లేవు. మొత్తం 20 డివిజన్లకు సంబంధించిన ఫలితం ఈరోజు రావాల్సి ఉంది. 20 వార్డులకు సంబంధించిన ఫలితం. అలాగే ఉయ్యూరులో 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇప్పటికే 2 ఏకగ్రీవం అయ్యాయి. 18 చోట్ల నుంచి మనకి ఫలితం రావాల్సి ఉంది. ఇక నూజివీడు విషయాన్ని తీసుకుంటే నూజివీడులో ఉన్నటువంటి 32 స్థానాలకి సంబంధించి ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా 2 ఏకగ్రీవం అయ్యాయి. 30 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రమే మనకి ఈరోజు రావాల్సి ఉంది. ఇక తిరువూరు విషయాన్ని తీసుకుంటే తిరువూరులో ఉన్నటువంటి 20 వార్డులకు గాను ఏకగ్రీవాలు
రెండు జరిగాయి వైసీపీకి అనుకూలంగా, అధికార వైసీపీకి అనుకూలంగా. కాబట్టి 18 వార్డులకు సంబంధించిన ఫలితాలు మనకి తిరువూరు నుంచి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ మరొక ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా, ఇంతకుముందు చెప్పిన విధంగా అమరావతి ఉద్యమాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి విషయం మీద మనం ఫోకస్ పెడితే గుంటూరు కార్పొరేషన్తో పాటుగా 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితం ఈరోజు మనకి రాబోతోంది. గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 57 డివిజన్లో ఒకటి వైసీపీ ఇప్పటికే తనకి అనుకూలంగా చేసుకుని ఏకగ్రీవం చేసుకోగలిగింది. కాబట్టి ఈరోజు 56 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మనకి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక మున్సిపాలిటీ విషయానికి వస్తే రేపల్లె మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. అందులో 4 ఇప్పటికే అధికార వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. కాబట్టి 24 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితం మాత్రమే మనకి ఈరోజు రావాల్సి ఉంది. ఇక తెనాలి మున్సిపాలిటీ విషయానికి వస్తే తెనాలిలో ఉన్నటువంటి 40 వార్డులకు గాను 2 అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకోగలిగింది. 38 డివిజన్లకి సంబంధించి 38 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ మాత్రమే ఈరోజు జరుగుతోంది. చిలకలూరుపేటలో ఉన్నటువంటి 38 వార్డులో 3 వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తమ ఖాతాలో వేసుకుంది ఏకగ్రీవాల రూపంలో. 35 వార్డులకు సంబంధించిన ఫలితం మాత్రం ఈరోజు రాబోతోంది. వినుకోట్లో ఉన్నటువంటి 32 వార్డులు 7 ఇప్పటికే అధికార వైసీపీ తమ ఖాతాలో వేసుకోగలిగింది. 25 చోట్ల మాత్రమే ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. సత్తెనపల్లిలో ఉన్నటువంటి 31 వార్డులకు గాను 4 వైసీపీ ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంది ఏకగ్రీవాల రూపంలో. 27 చోట్ల మాత్రమే కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయంగా కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య, ముఖ్యంగా కోడెల లాంటి ఒక సీనియర్ నాయకుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం, ఆయన తర్వాత గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఒకప్పుడు గుంటూరు జిల్లా చాలా రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి జిల్లా. అదే సందర్భంలో కోడెల లాంటి నాయకుల ఇంపాక్ట్ కూడా అక్కడ పెద్ద ఎత్తున కనిపించేది. కానీ ఈసారి కోడెలు లేకపోవడం కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీకి పెద్ద లోటనే చెప్పాలి. ఆ సందర్భంలో అమరావతి ఉద్యమం తమకి కలిసి వస్తుందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ భావిస్తుంది. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అన్నది పంచాయతీ ఎన్నికల్లో ప్రూవ్ చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి ప్రూవ్ చేయబోతున్నాం అన్నది ప్రధానంగా అధికార వైసీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఇక మిగతా జిల్లాల మీద మనం ఫోకస్ పెడదాం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితం మనకి 8 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. 8 గంటలకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకల్లా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ అవుతాయి. 10 గంటల నుంచి మనకి తొలి రౌండ్ ఫలితం అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ పెడతాం. మిగతా జిల్లాలో ఈరోజు ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం.